విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు ఆర్డర్తో 42 ఫ్లాట్లను కూల్చివేశారు అధికారులు. ఒక పక్క ఫ్లాట్ ఓనర్స్, మరో పక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. కూల్చివేతల దగ్గర 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టులో గెలిచి అపార్ట్మెంట్ కు దారి లేకుండా గోడలు కడుతున్నారు. ఇలా గోడలు కడితే ఎలా అని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నించారు. కోర్టులో తాము కేసు గెలిచామని, మీరు ఇల్లు ఖాళీ చేయాలని గత 5 నెలల నుంచి తమపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు బాధితులు. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నామని ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని బాధితులు చెబుతున్నారు. విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు ఆర్డర్తో 42 ఫ్లాట్లను కూల్చివేశారు అధికారులు. ఒక పక్క ఫ్లాట్ ఓనర్స్, మరో పక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కూల్చివేతల దగ్గర 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ బాధితులు ఏమంటున్నారు? మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం అక్కడ ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అపార్ట్మెంట్ వాసులతో పాటు అక్కడ స్థానికం ఉన్న ఇళ్ల ఓనర్స్. అయితే కీలకంగా చూసుకుంటే గత కొద్ది నెలలుగా ఈ కోర్టు వివాదంలో ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు నుండి వీరికి లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ఈ కోర్టు ఆర్డర్స్ రావడం జరిగింది. వాళ్ళదే ఆ భూమి అన్నట్టుగా కోర్టు ఆర్డర్స్ అయితే చూపించడం జరిగింది. ఉదయం నుండి ఆర్డర్లతో ఈ స్థలం మాదే, దానికి కూల్చివేయడానికి ఆ స్థలం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నానికి పూర్తిగా పర్మిషన్ తీసుకొచ్చుకున్నాము అనేది కూడా. దీంతో పాటు పోలీసులు వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. సుమారుగా 200 పై చిలుకు పోలీసులతో ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత కూల్చివేతలకు మొదలు పెట్టారు. కానీ బిల్డింగ్ వాసులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ అపార్ట్మెంట్ వాసులు కొంత టైం ఇవ్వండి, దీనికి సంబంధించి మేము సుప్రీంకోర్టులో పిల్ వేశాము అని కూడా వాళ్ళు చెప్పినప్పటికీ వాళ్ళ మాట వినకుండా కూల్చివేతలు అయితే చేసిన పరిస్థితి. అయితే మరి కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టు నుండి ఈ నెల 31కి స్టే ఆర్డర్ అయితే ఇప్పటికైతే తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు పోలీసులు అదేవిధంగా ఇప్పుడు అక్కడున్న లక్ష్మీ సొసైటీ సంబంధించిన లాయర్లు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ లెటర్ చూసిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి మేము ఎంత మొరబెట్టుకున్నా మా మాట వినలేదు. ఇప్పుడు చాలా వరకు ఆస్తి నష్టం చేశారు. పూర్తిగా కూల్చివేతలు అయితే చాలా వరకు కూల్చివేత చేశారు. ఇప్పుడు మా నష్టపరిహారం మాకు ఎవరిస్తారు అనేది కూడా ఇప్పుడైతే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కోర్టు ఒక పక్కన సుప్రీంకోర్టులో పిల్లు వేశాము అని చెప్పినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో వాళ్ళ రాజకీయమైన ఒత్తిళ్ల ప్రభావమా లేదంటే ఏం జరుగుతుందో అనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుతానికి సుమారుగా 15 నుండి 20 ఇళ్లు ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన ఉదయం నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలు, ఒక పక్కన పోలీసులు జోక్యం చేసుకున్నారు, మరో పక్కన లక్ష్మీ సొసైటీ సంబంధించిన లాయర్లతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడ వాళ్ళని బెదిరించడం, కొన్ని రోజుల నుండి బెదిరించడం, వాళ్ళని ఒత్తిడి చేయడం, ఖాళీ చేయమని ఒత్తిడి చేయడం, చాలా వరకు మెంటల్ టార్చర్ గా మేము పడుతున్నాము అనేది కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలోకి వెళ్ళింది కాబట్టి 31 వరకు వాళ్ళు స్టే ఇవ్వమని చెప్పారు కాబట్టి ఆ తర్వాత ఎటువంటి కార్యకలాపాలు ఉంటాయి అనేది కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. సుధా. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. ఆర్డర్ ఏదైతే ఆ కోర్టున ఆర్డర్ 31 వరకు ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని మేము ఇంటర్ఫీర్ అవ్వము. ఆ 31 వరకు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుద్ది అన్నట్టు చెప్పారు. మేము ఈవెన్ మార్నింగ్ అరౌండ్ 11